వచ్చే రంగు ఎల్లో. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలు లాభిస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఎంతో కాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యలు ఈ వారం తీరే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఉద్యోగుల్లో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. రాజకీయ కళారంగాల వారికి పదవీ యోగం, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వ్యక్తిగత పురోగతి బాగుంటుంది. అలాగే ఖర్చులను అదుపు చేయగలుగుతారు. పట్టిందల్లా బంగారమే అనే విధంగా ఈ వారం సాగుతుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు మీ నైపుణ్యం వల్ల చక్కగా నెరవేర్చి ప్రఖ్యాతి సాధిస్తారు. ఆహార అలవాట్లు మార్చుకోవాలి. డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపారాలు కొంత నట్టనడక నడిచినా లాభాలు మటుకు బాగుంటాయి. కొత్త ఆఫీసుకు సంబంధించిన బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. పెట్టుబడికి వెనకడుగు చేయరు. కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు కొనివ్వాలనే మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో మాత్రం వివాదాలకు తావివ్వకండి. చిన్న చిన్న విషయాలే చిలికి గాలవానిగా మారే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సూచనలు కొంత ఇబ్బంది పెడతాయి. అయితే కొంత మౌనంగా పాటించడం మంచిది. సంతానం విద్య పట్ల శ్రద్ధ కనపరచడం మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్పమైన మనస్పర్ధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ సహాయాన్ని ఆశించిన ఆప్తులకు లేదు కాదు అనకుండా మీ శక్తికి మించి సహకారం అందిస్తారు. గతంలో వద్దు అనుకున్న అవకాశాలను తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతినిత్యం గణపతికి జిల్లేడుతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనా కన్యా రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతమేర బాగుందని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పదవులు లభిస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి.